మెదక్ జిల్లాలో ఏసీబీ వలకు చిక్కాడు టెక్మాల్ ఎస్ఐ రాజేష్. టెక్మాల్ మండలం హసన్ మహమ్మద్ పల్లిలో చోరీ కేసు విషయంలో 50,000 రూపాయలు డిమాండ్ చేశాడు. బాధితుల నుండి 50,000 డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారులను చూడగానే స్టేషన్ నుండి ఎస్ఐ పారిపోయే ప్రయత్నం చేశాడు. ఎస్ఐని వెంబడించి పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. టెక్మాల్ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతుంది. టెక్మాల్ ఎస్ఐ ఏసీబీ అధికారులకు చిక్కడంతో టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు స్థానికులు. మెదక్ జిల్లాలో ఏసీబీ వలకు చిక్కాడు టెక్మాల్ ఎస్ఐ రాజేష్. టెక్మాల్ మండలం హసన్ మహమ్మద్ పల్లిలో చోరీ కేసు విషయంలో 50,000 రూపాయలు డిమాండ్ చేశాడు. బాధితుల నుండి 50,000 డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారులను చూడగానే స్టేషన్ నుండి ఎస్ఐ పారిపోయే ప్రయత్నం చేశాడు. ఎస్ఐని వెంబడించి పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. టెక్మాల్ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతుంది. టెక్మాల్ ఎస్ఐ ఏసీబీ అధికారులకు చిక్కడంతో టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు స్థానికులు. వరి మిషన్ ఉండే మిషన్ లేకెళ్ళి మావాడు ఏం చేసిండంటే కొద్దిగా బ్యాట్ తీసుకొచ్చి ఉండే. ఆ బ్యాట్ విషయంలో ఏం చేసిండంటే వాళ్ళు ఏది లింగం గిన వచ్చి మా మీద ఇది పిటిషన్ వేసి సామాన్ విషయంలో పిటిషన్ వేసి ఇచ్చేటికల్లా మేము ఏం చేసినామంటే సరే మీ ఐటమ్ ఏమదో మేము ఇప్పిస్తాం 20,000 అంటే 20,000 లేకపోతే 10,000 అంటే 10,000 ఇస్తామని మేము కోరు. ఇక తాండ ప్రజలు నిర్ణయం చేస్తే 20,000 నిర్ణయం చేశారు. అది కాకుండా ఏం చేసినట్టే డిమాండ్ మా మీద 2 కెమెరాలు ఇప్పేవి 40,000 మీ చేతి మీదకి లీవని మాకు ఇట్లా డిమాండ్ చేసేటి కదా. నేనేం చెప్పినా అంటే 10,000 నీకు ఫోన్పే చేస్తా సార్ అని ఫోన్పే 10,000 కొట్టిన. మళ్ళా 10,000 చేతిలో ఇచ్చిన. తాండ ప్రజలకు మళ్ళీ ఇది 10,000 వాళ్ళకి ఇచ్చేటికల్లా ఇక నాకు ఇక బాధ అనిపించేటికల్లా ఇక డైరెక్ట్ ఇక వేసి వాళ్ళకి ఫోన్ చేసి డైరెక్ట్ ఇక సార్ దగ్గర పోయి పైసలు తీసుకొచ్చి సార్ జేబులో 50,000 కూర్చున్నా. ఆయనతో వాళ్ళు వచ్చి పట్టు